ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇది దుర్యోధన రాజ్యం, ఇది దుశ్శాసన రాజ్యం, ఇది కామాంధుల రాజ్యం, ఇది కలుషాత్ముల రాజ్యం. పట్టపగలి నడి రోడ్డును మయసభగా మార్చేసి మానవతుల చీరాలను మంట గలుపుతున్నారే. ఎక్కడమ్మ నీకు రక్షణ, ఎక్కడమ్మ నీకు రక్షణ? రే, అది చనిపోయిందిరా. రే, ఇప్పుడేం చేద్దాంరా? పక్కనేదో శ్మశానం ఉన్నట్టుందిరా, వెళ్ళి పూడ్చి పెట్టేద్దాం. పదరా. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చింది. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు, ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగాడిని చంపినట్టే చంపేస్తాను. హలో, ఇద్దరు అలా కూర్చోండి. మా బ్రహ్మీకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. మాది చాలా విచిత్రమైన వంశం. మా ముత్తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా నాన్నకి పెళ్ళయింది, మా బాబాయికి కాలేదు. మా అన్నకి పెళ్ళయింది, నాకు కాలేదు. మా అన్నయ్య కొడుక్కి పెళ్లి చేద్దామని ఇక్కడికొచ్చా. నేను దుబాయ్లో ఒక్కరోజు లేకపోతే ₹1,00,00,000 పోతుంది. ఐ డోంట్ కేర్. 10 రోజులు లేకపోతే 10 కోట్లు పోతుంది. అయినా కూడా వదిలేశా. మా బ్రహ్మికి పెళ్లి చేసే ఇక్కడికి వెళ్తా. మరి మీ పెళ్ళి అది మీరే చూసుకోండి. అన్ని మేమే చూసుకుంటాం జైన్ బాబా. పెళ్లి సంగతి మీరు చూసుకోండి. మీ ఉద్దేశంలో బ్రహ్మికి ఎలాంటి భార్య కావాలి? అచ్చు బొమ్మలా అంటే షకీలా, మాల్కోవా, మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. 10 కోట్ల కట్నం ఇస్తా, ఎదురు కట్నం. ఈ విషయం మాత్రం వాడికి చెప్పకండి. మరి మిమ్మల్ని చేసుకుంటే ఆయిల్ బావి ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటే మొగుడు ఆయిల్ బావి పెళ్ళందేగా. దుబాయ్లో ఆయిల్ బావ్ అంటే పెట్రోల్ బావి 100 కోట్లు చేస్తుంది. వామ్మో, బావకి పెళ్ళం అయితే అక్కకి పండగే. బాగా చెప్పారు. యా, భలే క్యాచ్ చేసావు. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. మీకోకేనా? అదే మా బ్రహ్మీకి ఓకే. వాణ్ణొప్పించి పెళ్లి చేస్తా. బ్రహ్మి గారికైతే అక్కే కరెక్ట్. కాదు కాదు, చిన్న పిల్లవి, నువ్వే కరెక్ట్. అచ్చు బొమ్మ మీరే వేసుకోండి. ఇటు పడితే నువ్వు చేసుకోవాలి, ఇటు పడితే నువ్వు చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? శబాష్, ఈ మాటకి ఈ కట్ట నీదే. మరి నాకు? మా దగ్గర అపాయింట్మెంటే కానీ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీలో మీరే తేల్చుకోండి. బాబోయ్, అమ్మా, అవుట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి కావాల్సిన భోజనాలు, ఇతరత్ర ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళకేం తక్కువ కాకుండా చూడు. అయ్యగారు వాళ్ళని బాగా చూసుకోమని చెప్పిండు. అలాగేనమ్మా. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అరుంధతి, ఇప్పుడే వస్తా.
పాపా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? రాబోయే అమావాస్య చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి, నాకు చీకటంటే చెడ్డ భయం. నన్ను మరీ భయపెట్టకు. నువ్వు చెప్పినట్లు చేస్తానమ్మా. ఆ భయం బాధగా మారకూడదని నా ప్రయత్నం. ఏంటోనమ్మా, నీ మాటలకు పట్టని అర్థం కావు. సరే, నాకు అవుట్ హౌస్లో పనుంది, వెళ్ళి వస్తానమ్మా. అలాగే. పాపా, నేను ఒక్క చేతికే కదా గోరింటాకు పెట్టింది, ఈ రెండో చేతికి ఎవరు పెట్టిర్రు? నువ్వే పెట్టావు. నేనా? అవును, నువ్వే పెట్టావు. ఏమో, సరే. తండ్రి, ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా. నాకు సంపూర్ణ మానవాకారం కావాలి. తొందరపడకు విశ్వా, ఈరోజే అమావాస్య. కొంచెం సమయం ఎదురు చూడాలిరా. అద్భుత గడియలు వస్తాయి. అదే నీ మానవాకారానికి సరైన సమయం. అప్పుడు నువ్వు పాపని కాటేయాలా? తొందరపడకో. చేసే ముందు చెప్పమని ఆ కరాలుడి ఆజ్ఞ. ఆ పాపని ఎలాగైనా కాటేస్తాను. తర్వాత నా శాప విమోచనం జరుగుతుందా? సర్వశక్తులు వస్తాయా? ఆతృతపడకో, ఆవేశపడకో. అనుగ్రహం కావాలంటే ఆలోచన కావాలిరా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఈరోజు రాత్రికి వెళ్ళి పాపను కాటేయే. తర్వాత మానవ ఆకారం శాశ్వతంగా వస్తుందిరా. సమయం చూసి అరుంధతితో ఇక సర్వశక్తులు నీ వశం. అలాగే తండ్రి, వస్తాను. ఏంది ఇంత అర్ధరాత్రి పూట ఎటు తీసుకుపోతా ఉంది?
సిద్ధప్ప ఇక్కడ తవ్వు. ఎందుకమ్మా? తవ్వమని చెప్పానా? అలాగేనమ్మా, అలాగే. సిద్ధప్ప దాన్ని ఇలా తీసుకురా. అలాగేనమ్మా. ఓం హ్రీం క్లీం స్లీం మాయాదూత స్తంభన విసర్జన విముక్తి ప్రసాద. ఓం హ్రీం క్లీం స్లీం. ఏంటమ్మా ఇది? అసలు ఎవరమ్మా నువ్వు? చెప్పు తల్లి. ఏయ్ నందిని, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. ఆ శరీరం నాది. ఇప్పుడు ఎలాగో కఠోరుడి బంధం నుంచి బయటికి వచ్చా. హద్దు మీరితే ఈసారి కఠోరుడు నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాడు. ఇక ఎప్పటికీ బందీగానే ఉండాలి. లేదు విశ్వ, అది అసాధ్యం. నా పగే నన్ను బయటికి లాగింది. అరుంధతి శరీరంతోనే నేను పగ తీర్చుకోగలను. వేరే దారి నాకు లేదు. వాళ్ళని చంపి కానీ నేను బయటికి వెళ్ళను. అంతవరకు అరుంధతిలోనే ఉంటాను. అలా మాట్లాడకు నందిని. నా శాప విమోచనానికి దుష్ట యజ్ఞం చేస్తాం. అందుకు మేము ఏమైనా చేస్తాం. నిన్ను అంతం చేస్తాం. కఠోరుడి గురించి నీకు తెలియదు. అది మీ తరం కాదు విశ్వ. నా పగ తీరకుండా మీరు నన్నేం చేయలేరు. అది మీ తండ్రైన కఠోరుడికి కూడా తెలుసు. ఇక విశ్వ నేనుండగా నువ్వు అరుంధతికి ఏమీ చేయలేవు. అది చూద్దాం. హాయ్. హాయ్. ఐ మిస్డ్ యు సో మచ్. నేను కూడా నిన్ను మస్తు మిస్ అయినా. అవునా? ఇంకొచ్చేసాక నో మిస్సింగ్, ఓన్లీ కిస్సింగ్. అబ్బా ఆగు. బెంగళూరు పోయిన పని ఏమైంది? ఇట్ వెంట్ గుడ్. సమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. పుట్ ఇట్ దేర్. టట్టడా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిది? కమ్ ఆన్, గెట్ అప్. థ్యాంక్ యూ. జగ్గు, చెప్పుడు మర్చిపోయినా, రేపు పాప బర్త్డే. అవునా? అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అన్నట్టు దినేష్ వాళ్ళు వచ్చారా? అవుట్ హౌస్ లో ఉన్నారు. అవునా? అయితే వెళ్ళి కలిసేసి వస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. నీకు అసలు భయం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం జగదీష్ తెలియకూడదు. ఓకేనా?
హాయ్ రా, హౌ యు ఆల్? హాయ్ మామా, హౌ ఆర్ యు? హాయ్ జగదీష్. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? చాలా రోజులు అయిందిరా. ఏమోరా, ఫామ్ హౌస్ రాకముందు బాగానే ఉన్నాం. వాట్? అదేరా, బాగానే ఉన్నాం అని చెప్తున్నాం. అవును, శివగాడేడ్రా? శివ గురించి అడిగితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంట్రా? వాడు లేడురా, ఎక్కడికి వెళ్ళాడంట. మాకు కూడా కాంటాక్ట్ లో లేడు. అవునా? మరి ఇంకేంట్రా అమెరికా విశేషాలు చెప్పరా? అత్తరికేరా జుట్టు పీక్కుంటున్నాం. ఇతను హాయ్. ఇతను ఎవరు? హీస్ మై వుడ్ బి విశ్వ. ఓకే, ఐఎమ్ హలో, జగదీష్. ఐ విశ్వ. కూర్చోండి. కూర్చో. మీ అమెరికా జాబ్లు ఎలా ఉన్నాయరా? బాగా సంపాదిస్తున్నారా? ఎంత సంపాదిస్తే ఏం లాభం, ముందు ప్రాణాలతో ఉండాలి కదా. ఏంట్రా అంత నాన్ సింక్ లో మాట్లాడుతున్నావు? ఆడికి ఈ మధ్యన ఒక ఇంద్రాగం వచ్చింది లేరా. డాక్టర్కి చూపించారా? టెన్షన్ అనే రోగానికి ఏ డాక్టర్ ఏం చేస్తాడరా. నువ్వు కూల్గా ఉండు, అన్ని తగ్గిపోతాయి. అలాగేరా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకేరా. సీ యూ అండి. ఓకేరా, అలాగే. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు. నా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సిద్ధేంద్ర, సిద్ధేంద్ర, తప్పు చేస్తున్నావు. తప్పు కాదు, ఇదే దైవ కార్యం. నువ్వేనన్నమాట దుష్ట శక్తివి. నాశనమయ్యే వినాశనాన్ని కొడిగడుతున్నావు. అగ్నికి ఆహుతైపోతావు. సకల చరాచర జగత్తులోని అఖండ భూత ప్రేత క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకొని అజేయుడిగా నిలిచిన కఠోరుణ్ణి, వాయువు లేకుండా ఆయువును నిలుపుకోగల శక్తివంతుణ్ణి. నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. ఆ మహాశక్తి ముందు నీ దుష్ట శక్తులు నిలబడలేవు. ఆ తల్లి త్రిశూలానికి రక్తాభిషేకమైపోతావు. ఏ తల్లి? ఎవరికి తల్లి? త్రిశూలాలు కాదు కదా, త్రిమూర్తులే దిగి వచ్చినా సరే నన్ను ఆపలేరు. నేను అజరామరుణ్ణి, కఠోరుణ్ణి. ఆవేశంలో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు సృష్టికి మూలవురా. నువ్వు సృష్టి వినాశనాన్ని కోరుతున్నావు. ఎన్ని మూలాలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని ఆపలేరు. నేను అనుకున్నట్టుగానే ఆ అఖండ జాతకురాలితో నా కొడుకును సంభోగం చేయించి వాణ్ణి విశ్వ విజేతను చేస్తా. పూర్ణాయుష్కురాలైన దానిని అర్ధాయుష్కురాల్నిగా చేసి నా కొడుకును పూర్ణాయుష్కుణ్ణి చేస్తా. ఇదే సంభవం. నేనుండగా నీ భ్రమ నిజం కావడం అసంభవం. అష్టదిక్కులను సమస్త శక్తులను ఒక్కడి చేసైనా సరే నిన్ను నీ క్షుద్ర విద్యలను ఒంటి కాలితో అణిచేస్తా. నీలాంటి సిద్ధాంతులు వేలల్లో వచ్చినా, మీ సురులు మీకు తోడొచ్చినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. నీలాంటి వాళ్లకు క్షుద్ర శక్తిలో ఉన్న బలమేంటో చూపిస్తాను. సృష్టిని సృష్టించిన సురులు వాళ్ళు. వాళ్ళ ముందు నీ శక్తులంతరా? ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి కూడా ఏదో ఒక రోజు గ్రహణం మింగుతుంది. అనేక గడియలు మీకు అనుకూలంగా ఉన్నా కొన్ని ఘడియలు నాకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ గడియలు చాలు. గడియారాన్ని ఆపేసి నా కాలచక్రంతో నా కొడుకును కాలానికే చక్రవర్తిని చేస్తాను. మంచి కోసమే యుద్ధాలు, గెలుపులు. నీ గత జన్మ పాపమే నీ కొడుకును వెంటాడుతుంది. అందుకే ఆ పాము రూపం. దానికి విమోచన లేదు. విమోచన ఏదైనా ఉంది అంటే అది వాడి మరణమే. ఇది తథ్యం. అది చూస్తా. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. అసలు ఎవరు తల్లి నువ్వు? చిన్న పిల్లవి,
పెద్దవారి మాటల్లా మాట్లాడతావు. చీకటంటే భయం లేదు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? నీకా కళ్ళు కనిపించవు, మరి ఇంట్లో జరిగే విషయాలన్నీ ముందుగానే తెలుస్తున్నాయి. ఎలా? నవ్వుతావేంటి తల్లి? చెప్పమ్మా. ఇప్పటి వరకు జరిగింది గతం, ఇకపై జరిగేది భవిష్యత్. దుష్ట శక్తులు అంతమవ్వడానికి అమ్మే శక్తిగా వస్తుంది. లోకం ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. అంతా మంచే జరగాలి. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఏమండోయ్ శ్రీవారు, ఏంటి ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయ్యాను గాని ఒక సంగతి చెప్పండి. ఏంటి సంగతి? మీ బాడీలో హీటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడొచ్చింది? ఓహో అదా. చూడు గులాబీ, అప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను బావి దగ్గర ఎప్పట్లాగే నీళ్లు తోడుతున్నాను. అప్పుడు హై టెన్షన్ వైరు తెగి బావిలో పడింది. ఆ షాక్ నాకు కొట్టింది. నేను వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది. వామ్మో, మీకు బంగారు పూలతో పూజ చెయ్యాలి. అదిగో బ్రహ్మీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా మందు పడట్లేదట్రా? మందు పడట్లేదట్రా? రే, నీకు మంది ఎక్కువైందిరా. అక్కడ మంది అయిపోయింది. ఆ మాంత్రికుడు ఈ విశ్వాన్ని చూస్తుంటే భయమేస్తోందిరా. అసలే నా వుడ్బి అని కమిట్ అయ్యాను. వాడు నన్ను ఏదో ఒకటి చేయకముందే ముందు నుంచి వెళ్ళిపోవాలిరా. ఈ విశ్వ సాయంత్రం రూమ్లోకి వెళ్తే తెల్లర దగ్గర రాడురా. ఆడి సంగతి మనకెందుకురా? వాడు వచ్చిన పని తొందరగా అయిపోతే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మన ప్రాణాలకే ముప్పు. అవునరా, నిజమేరా. ఏయ్ డిస్కషన్ ఆపండిరా. రేయ్ నిన్నేరా, వెళ్ళి ఆ జగ్గు దగ్గర ఫుల్ బాటిల్ వాటర్ బాటిల్ తీసిరా. ఓ ఏహే, వీడికి ఎప్పుడు మందుగా వెళ్తున్నాగరా, వెళ్తున్నా. మంది బాబులం మేము, మంది బాబులం. అరుంధతి గారు మీరా? జగ్గులో అప్పుడున్నారా? మాకు ఒక ఫుల్ బాటిల్ కావాలి. నేను అరుంధతిని కాదురా. నీలాంటి నీచులని వదలకూడదు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్నంతసేపు నా గుండె కొట్టుకుంటుందో లేదో అర్థం కావడం లేదు. అవును, నాకు కూడా అలాగే ఉంది. పాపని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. ఎందుకు? చెప్పింది చేయటమేరా నీ పని. పాపను అపహరించడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఏమీ చెయ్యలేము. అక్కడ స్వామీజీ యంత్రం ఉంది. పాపని శ్మశానానికి తీసుకొస్తే అరుంధతి శ్మశానానికి వస్తుంది కదా తండ్రి. అప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. ఈ భస్మం సహాయంతో ఆ పాపను శ్మశానానికి తీసుకురండి. అలాగే. ఈలోపు నేను చెయ్యాల్సిన పని చేస్తా. వెళ్ళండి.
రండి స్వామి, లోపలికి రండి. అమ్మా అరుంధతి, నిన్ను చూడటానికి స్వామి గారు వచ్చారమ్మా. నమస్తే స్వామీజీ. అమ్మా అరుంధతి, అకస్మాత్తుగా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? తప్పలేదమ్మా, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆపద ఈ ఇంటి చుట్టూ అగ్నిహోత్రంలా ఎగిసిపడుతుందమ్మా. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదమా? ఏం ప్రమాదం స్వామి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. కానీ రాబోయేది ఆదివారం, పైగా అమావాస్య. దుష్టశక్తులు శక్తిని పుంజుకుంటాయి. అందుకే నువ్వు ఈ తాయెత్తును ధరించమ్మా. ఎలాంటి దుష్టశక్తి నీ దరిచేరదు. మీరెట్లా చెప్తే గట్లనే స్వామీజీ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. రే అటు చూడు, పాప ఇక్కడే ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం, కిడ్నాప్ చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ టైం దొరికింది. అలా వెళ్దాం. తీ తొందరగా తీ, ఎవరిని వస్తారు. ఇది కాదు. పట్టుకో పట్టుకో. రేయ్, ఎవడ్రాది? రేయ్ రేయ్, ఆగండి. ఎవడ్రాది? రేయ్ రేయ్. అబ్బా, దినేష్, నువ్వు వెళ్ళి పని చూస్తున్నా. అలాగే. రావే బాలిక, వచ్చి ఇక్కడ ఆసీనురాలుగా ఉండో. కఠోరా, నీకు కావాల్సింది నీ కొడుకు మానవ రూపమే కదా. నన్ను కాటేయడంతో ఆ కోరిక నెరవేరుతుంది. అరుంధతి అభం శుభం తెలియని మహాసాధు. తన జోలికి వెళ్లి మృత్యువుని ఆహ్వానించొద్దు. మృత్యువా? నాకా? నా వాంఛ నా కుమారుడికి మానవ రూపం మాత్రమే కాదు, అష్ట దిక్పాలకులకు అధిపతిని చేసి సమస్త భూమండలానికి రారాజుగా చేయటమే. దానికి అరుంధతితో సంభోగం అనివార్యం. అయినా ఈ యజ్ఞంలో మీరిద్దరూ సమితులు కాక తప్పదే బాలిక. జగదీష్, విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశారా? నేను అడగపోతే నన్ను కూడా కొట్టారా? పాపని విశ్వానిత్యాలు కిడ్నాప్ చేయడం ఏంట్రా? వాళ్ళకేంటి అవసరం? నాకేదో భయంగా ఉంది జగ్గు. పాపని వాళ్ళేమో చేస్తారేమో. భయపడకు, పాపకేం కాదులే. పాప కావాలంటే నీ భార్యని ఊరోదర శ్మశానం దగ్గర తీసుకున్నామన్నారు. అప్పుడే వదులుతానన్నారు. అరుంధత్తో వాళ్ళకేం పనిరా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. జగ్గు, ముందు వెళ్దాం పా జగ్గు. తొందరగా రండి. ఏమైంది? అలా కంగారుగా ఉన్నారేంటమ్మా? విశ్వానిత్యాలు పాపని కిడ్నాప్ చేశానంట స్వామి. అయితే ఆట చివరి దశకు చేరిందన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. అమ్మా అరుంధతి,
చేతికి ఆ తాయెత్తేంటమ్మా? గిది మొన్న మీరిచ్చిందే కదా స్వామీజీ. నేనా? మొన్ననా? 2 రోజుల క్రితం నేను ఆ కాలభైరవుని దర్శించుకోవడానికి పెంచెలుకొని వెళ్ళానమ్మా. ఏంటి ఆ రోజు మీరు రాలేదా? ఎవరొచ్చినట్టు? అర్థమైంది. ముందు ఆ తాయెత్తు తీసి పడేయమ్మా. ఇదిగో ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి ఆ పాప మీద జల్లుతూ ఉండు. మిగతా పని ఆ మహాతల్లే చూసుకుంటుంది. నేను వెళ్ళి ఆశ్రమంలో మీ రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తాను. పదండి వెళ్దాం. అరుంధతి, వద్దునందిని నన్ను క్షమించు. వద్దునందిని నన్ను క్షమించు. చిన్న పాపని కూడా జాలేదా? నన్ను క్షమించు. ప్లీజ్, నన్ను క్షమించు. నన్ను క్షమించు నందిని. ఈ రోజు నీకు చావు తప్పదురా. కార్తీ, నన్ను పాప దగ్గరకు తీసుకెళ్ళు.